పగటివేళ తరగతులలో భాగంగా మొదటి తరగతిని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఈ తరగతి యొక్క పేరు, పాఠ్యాంశం పని చేయని వారు విశ్రాంతిని పొందగలరా అనే ఒక చక్కని పాఠాన్ని మనం ఇప్పుడు ఆలోచించుద్దాం. పని చేయని వారు విశ్రాంతిని పొందగలరా. మొదటి పాఠంగా పని చేయని వారు విశ్రాంతిని పొందగలరా. జాగ్రత్తగా మీరు పాఠాన్ని ఆలకించండి. బైబిల్ ఉన్నవారు తెరచి నేను చెబుతున్నటువంటి రెఫరెన్స్లు ప్రతిదానిని మీరు పరిశీలించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ముందుగా మనం నేర్చుకుంటున్నటువంటి అంశం పనిని గూర్చిన అంశం. పని అనగానే అందరికీ తెలిసింది, అందరూ చేస్తున్నది. ఈ పని లేకపోతే ఎవరికి బ్రతుకు ముందుకు వెళ్ళదు. అందరికీ పని ఉండాలా? అందరూ పని చేయాలా? అందరూ పని చేయాలి. ఇందులో ఎటువంటి భేదం లేదు. ప్రతి ఒక్కరూ పని చేయాలి. పని చేయకుండా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్న వాడిని ఏమంటారు? సోమరి అంటారు. వాడికి పని పాట లేదు, లేక ఆమెకు పని పాట లేదు. పని లేని వారిని ఈ సమాజం గౌరవించదు. లోక సంబంధంగా అయిన పని ఉండాలి, దైవ సంబంధంగా అయిన పని ఉండాలి. ఏదో ఒక పనిని కలిగి ఉండాలి. ఏ పని లేకపోతే మనిషికి విలువ లేదు. విలువ ఉందా? విలువ లేదు. ప్రతి మనిషి పనిని చేయాలి. ప్రతి మనిషి పనిని చేయాలి. రాజకీయ నాయకులు ఉన్నారు, వారికి పని లేదనుకుంటున్నారా? మీ ముఖ్యమంత్రి ఎవరు? నవీన్ పట్నాయక్. ఆయనకి పని ఉందా? పని ఉంది. ఉదయం 4 గంటలకు లేచిపోతారు, ఉదయం 5 గంటలకు లేచిపోతారు. ఎందుకంటే అతని ఇంటి దగ్గర చాలామంది కార్యకర్తలు, చాలామంది అతనిని కలుసుకోవాలనుకుని, అతని చేత పని చేయించుకోవాలనుకుని ఎదురు చూస్తూ ఉంటారు. నవీన్ పట్నాయక్ ఉదయాన్నే లేచి ఈరోజు నేను చేయవలసినటువంటి పని ఏంటి? అతని దగ్గర ఒక పిఏ ఉంటాడు, పర్సనల్ అసిస్టెంట్. ఆ పిఏ పని ఏంటంటే, నవీన్ పట్నాయక్ గారు ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ పని చేయాలి అనే దానిని ఒక పేపర్ మీద వ్రాసుకుంటాడు. 6 గంటలకు పనేంటి, 6:30కు పనేంటి, 7 గంటలకు పనేంటి, 8 గంటలకు పనేంటి, ఇలా గడియారంలో ఉన్న ప్రతి గంటకు అతడు పనిని నిర్ణయిస్తాడు, ముఖ్యమంత్రి గారికి చెబుతాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనకు ఒక పిఏ ఉంటాడు. ఆ పిఏ పని ఏంటన్నమాట, చంద్రబాబు నాయుడు నిద్ర లేవగానే పిఏని అడుగుతాడు, ఈరోజు నా షెడ్యూల్ ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి? అయ్యా, మీరు ఈరోజు పలానా గ్రామాన్ని సందర్శించాలి, పలానా పట్టణానికి వెళ్ళాలి, పలానా ఓపెనింగ్ చేయాలి, పలానా కార్యకర్తలను కలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, మీరు అందులో మాట్లాడాలి, పలానా పథకాన్ని మీరు ప్రారంభించాలి, చంద్రన్న కానుకలు మీరు ఇవ్వాలి. ఇలా ప్రతిదానిని ఆయనకు గుర్తు చేస్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడు, నేను ఈరోజు చేయవలసిన పనినంతటిని మరలా అతడు తన మనసులో నిర్ధారించుకొని పని చేయటానికి అతడు తన దినాన్ని ప్రారంభిస్తాడు. ఇది ఒక రాజకీయ నాయకుడు. సమాజంలో చాలామంది ఉన్నారు, ఉద్యోగస్తులుగా ఉన్నవారు ఉన్నారు. అసలు ఉద్యోగం అంటేనే పని. ఉద్యోగం అంటేనే పని అండి. ఈ పని కోసం ఈరోజు మనుషులు ఎంత ఆరాటపడుతున్నారంటే, ఉద్యోగం కోసం మనుషులు అప్పుడప్పుడు యవనస్తులుగా ఉన్నవారు ధర్నాలు చేస్తుంటారు. మీరు చూసారో లేదో, టెంట్ వేసుకుని దాని క్రింద కూర్చొని దండలు వేసుకొని నిరాహార దీక్షలు చేస్తూ మాకు ఉద్యోగం ఇవ్వండి అంటే పని ఎంత గొప్పదో చూడండి. మీరు మాకు ఉద్యోగం ఇవ్వండి, మీరు ఉద్యోగం ఇవ్వకపోతే మేము చనిపోతాం, మీరు ఉద్యోగం ఇవ్వకపోతే మేము బ్రతకలేము, ఇలా అంటున్నారు ఈరోజు సమాజంలో. అంటున్నారు అంటే పని చాలా ప్రాముఖ్యమైందేనా?
చాలా ప్రాముఖ్యమైంది. మీ ప్రాంతంలో కూడా చూడండి, ఒకవేళ నావ లేకపోయినా, బోటు లేకపోయినా, వల సరిగా లేకపోయినా, పనిముట్లు సరిగా లేకపోయినా వెంటనే వాటిని బాగు చేసుకుంటూ నేను పనిలోనికి వెళ్ళిపోవాలి, వేటకు వెళ్ళిపోవాలి. ఇంతకీ వేట అంటే ఏంటి? పడుకోవడమా, లేక సేద తీరడమా, విహారయాత్రకు వెళ్ళటమా? కానే కాదు. సముద్రంలో అందాలను చూడటానికి వెళ్ళటమా? కాదు, పని చేయటానికి వెళ్తున్నారు వారు. అలాగని వారు మాత్రమే పని చేస్తున్నారు అనుకోకండి. యవనస్తులుగా, పురుషులుగా ఉన్నవారు మాత్రమే పని చేస్తున్నారు అనుకోండి. అసలు స్త్రీలకైతే ఉదయం నుంచి పని ప్రారంభమైపోతుంది. పురుషులకైతే ఒక సమయం ఉంటుంది. 10 గంటలకు ఉద్యోగం ప్రారంభమవుతుంది, సాయంత్రం 5 గంటలకి తాళం వేస్తారు, వచ్చేస్తారు. వారి ఉద్యోగం అక్కడితో ముగింపబడింది. కానీ స్త్రీలకు అలా కాదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అందరూ, కుటుంబంలో ఉన్న వారందరూ నిద్రపోయేంత వరకు పని చేస్తూనే ఉండాలి. అసలు పని చేయని వారికి విలువ లేదు, పని చేయకూడదని ఎవరు అనుకోరు. అందరూ పని చేయాలనుకుంటారు. ఎందుకంటే సమాజంలో నాకు ఒక గుర్తింపు కావాలి, నేను పని చేయాలి. ఎందుకంటే పని అనే ఈ 2 అక్షరాల పదం ప్రతి మనిషికి ఎందుకు అలవాటైపోయిందంటే, ఈ పని వెనక ఫలితం ఉంది. ఏ పని చేసినా దాని వెనక ఏముంది? ఫలితం ఉంది, రిజల్ట్ ఉంది. దీనివల్ల ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మనిషి పని చేయాలనుకుంటాడు. ఉదాహరణకి రాజకీయ నాయకుడు పని చేస్తున్నాడు అనుకుందాం. ఎందుకు పని చేస్తున్నాడు? అతను రాజకీయంలో గొప్పవాడు కావాలి. మంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రిగా ఉన్నవాడు రాష్ట్రపతి అవ్వాలి. బాగా ఆలోచిస్తున్నారా? ఒక మైదానంలో బ్యాట్ పట్టుకుని ఆడుతున్నాడు, అతను పని చేస్తున్నాడు, అతను చెమట కారుస్తున్నాడు, అతను వేలుగా పరుగులు తీయాలి, అతడు పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఒకడు పుస్తకం పట్టుకుని చదువుతున్నాడు, అతను ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. విద్యార్థి పని చేస్తున్నాడు. ప్రతిరోజు బ్యాగ్ తగిలించుకొని వెళ్ళటానికి ఎందుకు ఏడుస్తుంటాడంటే, ప్రతి చిన్నపిల్ల పని చేయటానికి వెళ్తున్నారు వారు. క్లాసులో కూర్చొని ప్రతి పాఠం వింటూ, ఇచ్చిన హోంవర్క్ చేస్తూ పనిని కలిగి ఉన్నారు. చిన్నప్పటి నుంచి పని స్వభావాన్ని ప్రతి మనిషి అలవాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే దీని వెనక ఫలితం ఉంది. విద్యార్థికి అయితే 1 సంవత్సరం తర్వాత ర్యాంక్ వస్తుంది, మంచి మార్కులు వస్తాయి, సర్టిఫికెట్ వస్తుంది, అది ఫలితం. ఒక కూలివానికైతే ఆ రోజు చేసిన పనికి కూలి డబ్బులు వస్తాయి, అది ఫలితం. ఒక ఇంటిలో ఉన్న గృహిణికైతే ఇంటిలో ఉన్న వారందరికీ భోజనం పెడుతుంది, అందరినీ చల్లగా చూస్తుంది, కుటుంబాన్ని రక్షిస్తుంది, అది ఆమెకు వచ్చే ఫలితం. ఇలా ప్రతి ఒక్కడు పనిని కలిగి ఉంటున్నాడు. పని వెనక ఫలితం ఉంది. బాగా మీరు దీనిని మనసులో నిర్ధారించుకోవాలి, దీనిని గురించి ఆలోచన చేయాలి. మనిషికి ఎవరు నేర్పించకుండానే పని చేయాలనే స్వభావం ఎలా వచ్చింది? ఇంతకీ తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన మనిషి పని చేయాలని ఎందుకు అనుకున్నాడు? పని చేసే స్వభావం మనిషికి ఎందుకు వచ్చింది? ఎవరు మనకు నేర్పించకుండానే మనం ఏదో పని చేయాలనుకుంటున్నాం. ఎవరు మనకు పాఠాలు చెప్పకుండానే ఏ పనైనా చేసి నేను ఒక ఉద్యోగస్తుడిని అనిపించుకోవాలి, నేను ఒక పనివంతుడిని అనిపించుకోవాలి, పని పాఠాలు లేని తిరిగే సోమరిగా నేను ఉండకూడదు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ స్వభావం ఎందుకు వచ్చిందంటే, మనుషులందరినీ కలిగించిన దేవునికి కూడా పనిచేసే స్వభావం ఉంది. మనలను భూమి మీదకు పంపించిన కన్నతండ్రికి కూడా పనిచేసే మనసు ఉంది. ఒక ఫలితాన్ని తెచ్చుకునే పనిచేసే స్వభావం దేవునికి ఉంది కనుక దేవుని వలన పుట్టిన మనుషులకు కూడా పనిచేసే స్వభావం అలవాటు పడింది. ఇప్పుడు మీరు బైబిల్ తెరచి దేవుడు నిజంగా పని చేస్తాడో లేదో చూడండి. చాలామంది దేవుని నమ్ముకున్న వారికి దేవుడు పని చేస్తాడన్న విషయం తెలియదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, దేవుడు పని చేస్తాడు అని అక్కడ వ్రాయించాడు. ఏమన్నాడో చూడండి. యేసుక్రీస్తు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అంటున్నాడు. చూడండి, పని ముగించలేదు, పని చేసి ఊరుకోలేదు. ఏమంటున్నాడు? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఆమె కూర వండుచున్నది అంటే అర్థం ఏంటి? కూర ముగింపబడిందా, ఇంకా అవుతుందా? బాగా చెప్పాలి మీరు. ఆమె కూర తయారు చేయుచున్నది, వండుచున్నది అంటే అర్థం ఏంటి? ఇంకా అవుతుందా? ఇంకా అవుతుంది, ఇంకా ముగించలేదు, మీరు ఇంకా తినడానికి లేదు. ఆమె కూర ముగించి మూత పెట్టింది అంటే అప్పుడు మీరు తినడానికి సిద్ధమైపోవాలి.
ఇంకా కూర వండుతుందా, అయితే నేను వెయిట్ చేయాలనుకుంటారు. మీరు పేపర్ తీసుకుంటారు, చదువుకుంటారు. అర్థమవుతుందా మీకు? దేవుని గూర్చి కూడా యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన పని చేసెను, మూత పెట్టును అనటం లేదు. ఏమన్నాడు చూడండి. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు అంటే ఇంకా పనిని జరిగిస్తున్నాడు, చేస్తున్నాడు అని అర్థం. పనిలో ఉన్నాడు, ఇంకా ముగింపబడలేదు. మరి తండ్రికి కుమారుడుగా యేసుక్రీస్తు కూడా ఎలా ఉన్నాడు చూడండి క్రింది మంటలో. నేనును చేయుచున్నాను, ఇంకా నా పని కూడా జరుగుతూ ఉన్నది అంటున్నాడు. ఇంకా ముగింపబడలేదు. నేనును చేయుచున్నాను, నా తండ్రి చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. ఏం చేస్తున్నాం? ఇద్దరం పనిని చేస్తున్నాం అంటున్నాడు. అంటే దేవునికి ఉన్న స్వభావం ఏంటన్నమాట? దేవునికి ఉన్న స్వభావం ఏంటన్నమాట? పని చేసే స్వభావం. అందుకేనండి భూమి మీద ప్రతి మనిషి ఎవరూ చెప్పకుండానే పనిలోకి వెళ్ళిపోతున్నాడు. మీ పిల్లలకి 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చినప్పుడు మీరు చెప్పకుండానే వారు పని చేయాలనుకుంటారు. అమ్మా నేను పనిలోకి వెళ్ళిపోతాను. కొంతమంది చదువుకోవాలనుకుంటారు, అది పనే. కొంతమంది నేను చదువుమని పనిలోకి వెళ్ళిపోతాను, నేను కూడా వేటకు వెళ్ళిపోతాను, నేను కూడా 4 పైసలు సంపాదిస్తాను. ఎందుకు అనుకుంటున్నాడు మనిషి పనిలోకి వెళ్ళాలని? లేక ఇంటిలో ఉన్న ఆడమ్మాయి, అమ్మ నాకు పని నేర్పించు, నేను కూడా పని చేస్తాను, నీకు సహకరిస్తాను, ఎందుకంటే ఖాళీగా కూర్చోవటం నాకు ఇష్టం లేదు. దేవునికి పని చేసే స్వభావం ఉంది, యేసుక్రీస్తుకి పని చేసే స్వభావం ఉంది. అందుకే దేవుని వలన పుట్టిన ప్రతి మనిషి కూడా పని చేయాలనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది, ఈ పాఠం యొక్క ఉద్దేశం, ఏ పనిని మనిషి కలిగి ఉన్నాడు? పని చేద్దాం అనుకుంటున్నారు నిజమే, అందరూ పని స్వభావం కలిగి ఉండాలనుకుంటున్నారు నిజమే. కానీ ఇంతకీ చేయవలసిన పనేంటి? చేయవలసిన పనేంటి? మన ఇంటిలో పని చేయవలసిన స్త్రీ వేరే ఇంటిలో పని చేస్తుంది అనుకోండి, మన కుటుంబం గడుస్తుందా? మన ఇంటికి ఆదాయాన్ని తీసుకురావాల్సినటువంటి యజమాని మరో ఇంటికి తన ఆదాయాన్ని ఇస్తున్నాడు అనుకోండి, మన కుటుంబం గడుస్తుందా? పని చేసినా అది ఒక సక్రమమైన మార్గంలో చేయాలి, నిర్దిష్ట ప్రకారంగా చేయాలి. మన యజమాని పనిచేసి మనకు ఆదాయాన్ని ఇవ్వాలి. మన ఇంటిలోని స్త్రీ, మన కొడుకు మన ఇంటిలో పని చేయాలి. అస్తమాను ఊరోళ్ళ ఇంట్లో పని చేసి మన ఇంటిలో పని మర్చిపోయింది అనుకోండి, మన బ్రతుకు ఎలా గడుస్తుంది చెప్పండి? ప్రియమైన వారలారా, ఒక పనిని చేసామంటే ఖచ్చితంగా ఆ పని మంచిదై ఉండాలి, మంచి ప్రయోజనాన్ని మనకి ఇవ్వాలి. పనులు చాలా ఉంటాయి, అన్ని పనులు మనం చేయదగినవి కావు. రోడ్డు మీద చెత్త ఊడ్చడానికి పనివారు ఉన్నారు, వారు చేస్తున్నారు. లేక ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయడానికి వారున్నారు, వారు నియమింపబడ్డారు, వారు పని చేస్తున్నారు. లేదు నేను వారికి సహకరిస్తానని వారి దగ్గరికి వెళ్ళి సహకరించారనుకోండి, వారి పని వారు చేసుకుంటున్నారు, మీరు వారి దగ్గరికి వెళ్ళారు, కానీ మీకు ఫలితం ఉండదు. మీరు ఆ పనికి నిర్ణయింపబడిన వారు కాదు. మీ పని ఏంటో మీరు చేయాలి, వారి పని వారు చేస్తున్నారు. బాగా ఆలోచన చేయాలి మీరు. అందుకే ఈరోజు మనం బైబిల్ని అడుగుతాం, ఏ పని చేయాలి, అసలు పని ఎలా చేయాలి, పని ఎలా చేస్తే మనకు ఫలితం వస్తుంది. ఈరోజు పాఠం అదే. పని చేయని వారు విశ్రాంతిని పొందగలరా? విశ్రాంతి అంటే ఫలితం. విశ్రాంతి అంటే మనం చేసిన పనికి వచ్చే లాభం. బాగా ఆలోచిస్తున్నారా? ఒకవేళ పని చేయకపోతే ఈ విశ్రాంతిని మనం పొందగలమా? ఒకవేళ విశ్రాంతిని పొందాలంటే, పని చేయాలనుకుంటే అసలు ఆ పనేంటి, ఆ పనిని ఎలా చేయాలి, అసలు ఎక్కడ ప్రారంభమైందో, ఈ పని ఎలా ప్రారంభమైందో, దేవుడు మనుషులకు ఈ పనిని ఎలా నేర్పుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆదికాండం ఒక్కసారి మీరు తెరవండి. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు చేసినటువంటి పనిని గురించి మొట్టమొదట ఆయన చెబుతున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున ఆయన విశ్రమించెను. మన పాఠం జాగ్రత్తగా వచ్చింది చూడండి. ఇందులోకి పని చేయని వారు విశ్రాంతిని పొందగలరా? పని విశ్రాంతి, పని విశ్రాంతి. పని చేయటం వలన వచ్చే ఫలితమే విశ్రాంతి. ఈ రెండింటిని గూర్చి మొట్టమొదట చెప్తున్నాడు దేవుడు. మొదటి అధ్యాయంలో సృష్టి కార్యక్రమాన్ని గూర్చి, తన పనిని గూర్చి చెప్పి, 2వ అధ్యాయం ప్రారంభం వచ్చేసరికి ఏమంటున్నాడు దేవుడు? పనిని గూర్చి, విశ్రాంతిని గూర్చి ఆయన ప్రస్తావించాడు చూడండి.
అంటే ఇది మనం నేర్చుకోవలసిన చాలా ముఖ్యమైనటువంటి అంశం. దేవుడు తాను చేయవలసిన తన పని అంతటి నుండి 7వ దినములోగా దానిని పూర్తి చేసేసాడు. దేవుడు 7 రోజులు లోపు పూర్తి చేసేసాడు. అంటే తన పనికి ఒక కాలాన్ని ఆయన నిర్ణయించుకున్నాడు. మీ పనికి కూడా ఒక కాలం ఉందా? దేవుని పనికి ఒక కాలం ఉందంటే మీ పనికి కూడా కాలం ఉన్నట్టే. అదే మీ ఆయుష్కాలం. ఏమనుకుంటున్నారు మీ ఆయుష్కాలం అంటే? మీ బ్రతుకు కాలం అంటే ఏమనుకుంటున్నారు? ఒకరు 70 బ్రతుకుతున్నాడు, ఒకరు 30 బ్రతుకుతున్నారు, ఒకరు 90 బ్రతుకుతున్నారు, ఒకరు 120కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వచ్చింది కాలం అంతా? అందరికీ ఎందుకు తారతమ్యం వచ్చింది, వ్యత్యాసం వచ్చింది? అందరికీ 2 కళ్ళు, అందరికీ ఒకే ముక్కు, అందరికీ ఒకే నోరు, అందరికీ 2 చేతులు, అందరికీ 2 కాళ్ళు, అందరికీ ఒకే హైటు, అందరిది ఒకే తిండి, అందరిది ఒకే ప్రకృతి, అందరికీ ఒకే ఇల్లు, అందరికీ ఒకే ఫ్యాను, అందరికీ ఒకే ఏసీ. మరి ఎందుకండి తారతమ్యాలు? ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఈ వయసులో భేదాలు ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఆయుష్కాలంలో తేడా ఎందుకు వచ్చింది చెప్పండి? కాలాన్ని నియమించాడు దేవుడు మీరు చేయవలసిన పనికి. దేవుడు కాలం నియమించాడు. అంటే మీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎక్కువైతే మీరు ఎక్కువ పని చేయాలి, మీకు ఇవ్వబడిన ఆయుష్కాలం తక్కువైతే తక్కువ పని చేయాలి. మీరు చేయవలసిన పని కొరకు కాలం నిర్ణయింపబడింది. దేవుడు సృష్టి కార్యక్రమం అనే ఆ పనిని చేయటానికి 7 రోజులు ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ 7 రోజులు లోపు నేను పూర్తి చేయాలి పనిని. కాలం నిర్ణయించుకున్న దేవుడు రోజు రోజు తన పనిని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసుకుంటున్నాడు, పని చేస్తున్నాడు, అలసిపోతున్నాడు. దేవుడు పనిని కలిగి ఉన్నాడు. అదే రాయబడింది అక్కడ. 7 దినములలోగా తన పని అంతటి నుండి ఆయన విశ్రమించెను అని వ్రాయబడింది. 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. 6 రోజులు ఆయన పని చేశాడు, కష్టపడ్డాడు, విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే పని చేసిన వారికి ఏముండాలి? ప్రతిఫలం ఉండాలా? దానికి బహుమానం ఉండాలా? లాభం ఉండాలా? ఉండాలి. మరి 7 రోజులు ఆయన నిర్ణయించుకున్నప్పుడు 6 రోజుల్లో పని పూర్తయిపోయింది. ఇప్పుడు 6 రోజులకు కావలసిన ఆ ప్రతిఫలం విశ్రాంతి. ఈ విశ్రాంతి నేను తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఏమన్నాడు ఆయన? కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. చాలామందికి ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి రహస్యం తెలియలేదు. ఈరోజు మీకు దాన్ని చెప్తాను. అసలు దేవుడు 7వ దినాన్ని ఎందుకు పరిశుద్ధపరిచాడు? అసలు ఒక దినాన్ని పరిశుద్ధపరచడంలో ఆవశ్యకత ఏంటి? దినాన్ని ఎందుకు పరిశుద్ధపరిచాడు దేవుడు? ఆ దినం అంటే ఇష్టమా దేవునికి? అన్ని రోజులను మంచిగా చేసిన దేవుడు అన్ని రోజులను చూసినప్పుడు చాలా మంచిది, చాలా మంచిది, సోమవారం చాలా మంచిది, మంగళవారం చాలా మంచిది, బుధవారం చాలా మంచిది, ఆదివారం చాలా మంచిది అనుకున్న దేవుడు చివరి రోజుకు వచ్చేసరికి ఈ రోజును నేను పరిశుద్ధపరిచాను అని ఎందుకు అంటున్నాడో ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. పైపైన చదివితే ఈ మాట అర్థం కాదు. పైపైన చదివిన వారు అందరూ ఏమనుకున్నారంటే నిజంగా దేవుడు 7వ దినమునే ఆశీర్వదించాడు, 7వ దినమునే పరిశుద్ధపరిచాడు, 7వ దినం గొప్పదనుకున్నారు. అందుకే క్రైస్తవులలో చాలా భాగం ఏమైపోయారో తెలుసా? 7వ రోజు శనివారం కనుక ఆ శనివారం భక్తులుగా మారిపోయారు. అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం వీరు దేవుని కోసం పని చేయరు, దేవుని కోసం మాట్లాడరు, దేవుని కోసం ఆలోచించరు. కానీ శనివారం వచ్చేసరికి ఏమనుకుంటారు? ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం శనివారాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు కనుక శనివారం మేము ఆరాధన చేయాలనుకున్నారు. వారి పేరే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అన్నారు. చూసారా? అంటే క్రైస్తవ్యంలో ఒక చీలిక వచ్చింది. కొంతమందికి ఈ వాక్యం అర్థం కాలేదు, అందుకే 7వ రోజు గొప్పదనుకున్నారు. ఆ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కనుక ఆ రోజే గొప్పదనుకున్నారు. ఇది ఎలా ఉందంటే పనిచేసేటువంటి ఉద్యోగి నాకు ప్రతి నెల 31వ తారీఖు అంటేనే ఇష్టమండి. ఎందుకంటే 31న జీతం వస్తుంది కనుక. అలా ఉంది ఈ మాట. నాకు 31వ తారీఖు ఇష్టం, నాకు 1వ తేదీ ఇష్టం, నాకు 5వ తేదీ ఇష్టం. ఎందుకంటే ఆ రోజు మా కంపెనీలో ఉద్యోగంలో నాకు జీతం ఇస్తారు. ఆ రోజు నేను నెలంతా చేసిన దానికి జీతం ఇస్తారు కనుక ఆ రోజు నాకు ఇష్టం అని ఆ రోజు మాత్రమే మీరు వెళ్ళారనుకోండి, జీతం ఇస్తాడా? వీడు నెలలో 31నే కనిపిస్తున్నాడు,
తర్వాత 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇంటి దగ్గర ఉంటున్నాడు. వీడికి జీతం ఇవ్వాలా? ఇవ్వకూడదు. 31న జీతం ఎందుకు ఇస్తున్నాడంటే 30 రోజులు మీరు కష్టపడ్డారు కనుక 31న మీకు జీతం ఇస్తున్నాడు. ఒకవేళ మీరు 31ని వెళ్ళకపోయినా మీకు జీతం ఇస్తాడు, బ్యాంకులో వేసేస్తాడు. మీరు 30 రోజులు కష్టపడితే. ఇంత కనీసపు జ్ఞానం వీరికి అర్థం కాలేదు. అందుకే పైన చదివి దీనిని ఏమనుకున్నారంటే, మిగిలిన రోజులు మంచివి కావు, మిగిలిన రోజులు మనం దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మిగిలిన రోజులు దేవుని కోసం ఆలోచించనక్కర్లేదు, 7వ రోజు ఆలోచిస్తే సరిపోతుంది. 7వ రోజున దేవుడు పరిశుద్ధపరిచాడు కనుక, 7వ రోజున దేవుడు ఆశీర్వదించాడు కనుక ఆ రోజు మనం దేవుని దగ్గరికి వెళితే సరిపోతుంది అనుకుని కొంతమంది సరిపెట్టుకున్నారు. ఎందుకు వారు అలా మారిపోయారంటే, ఒక్కసారి మనం ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు 7th డే అడ్వెంటిస్టులు అందరూ ఎందుకు తయారయ్యారంటే, వారు ఇశ్రాయేలీయులను చూచి మోసపోయారు. ఇశ్రాయేలీయులను చూచి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడో, మోషే ద్వారా తన ధర్మశాస్త్రంలో ఏం రాయించాడో, ఈ మాటకు కొనసాగింపుగా తన ధర్మశాస్త్రంలో దేవుడు రాయించినటువంటి మాటను ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆజ్ఞలు జారీ చేస్తున్నప్పుడు దీనిని గురించి కూడా ఆయన మాట్లాడాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఇప్పటి వరకు మీరు వినలేదు ఈ పాయింట్. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఈ మాట ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఎవరు ఇశ్రాయేలీయులు ఇంతకీ? అబ్రహాము కడుపున ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు కడుపున యాకోబు పుట్టాడు, యాకోబు నుంచి వచ్చినటువంటి 12 మంది మనుష్యులు వారే గోత్రాలుగా ఏర్పడ్డారు. రూబేను మొదలుకొని అనేక మంది 12 మంది. వీరి గర్భాల నుంచి పుట్టిన వారందరినీ దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలీయులు అన్నాడు. ఈ ఇశ్రాయేలీయులని ప్రత్యేకం చేశాడు దేవుడు. ఒరిస్సా ప్రాంతం నుంచి మీరు ప్రత్యేకింపబడిన వారు. మీదొక ప్రాంతం, చంద్రబాగ్ అనేది ఒక ప్రాంతం. మీరు ప్రత్యేకింపబడిన వారు. మీరు వెళ్ళి ఒరిస్సా టౌన్లో మీరు నివసించలేరు, వారితో కలిసి ఉండలేరు. మీరు వారు వచ్చి మీ దగ్గర ఉండలేరు. ఎవరైనా మీ దగ్గర మధ్యలో ఇల్లు కట్టుకున్నారా? ఒరిస్సా ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చి, టౌన్లోంచి ఎవరైనా వచ్చి, భువనేశ్వర్ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారా? ఉండలేరు. ఎవరి కమ్యూనిటీ వారిది, ఎవరి జాతి వారిది. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకపరిచాడు. మీకు నేను కొన్ని విధులు, మీకు నేను కొన్ని ఆచారాలు, మీకు కొన్ని సూత్రాలు నేను చెబుతాను, ఒక ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, దాని ప్రకారం మీరు మాత్రమే ప్రవర్తించాలి. మిగిలిన వారికి దానితో సంబంధం లేదు. బాగా ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకు దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి జాగ్రత్తగా. 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. వారికి ఆచారాలు ఉన్నాయి, మనకు ఆచారాలు లేవు. తర్వాత 6 దినములు నేను కష్టపడినట్టే. ఎక్కడ కష్టపడ్డాను నేను? ఆదికాండంలో 2వ అధ్యాయంలో. 6 దినములు నేను కష్టపడినట్లుగా మీరు కష్టపడాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. 7వ దినము విశ్రాంతి దినం ఎప్పుడవుతుంది? 6 దినములు నీవు కష్టపడి పని చేస్తున్నప్పుడు 7వ దినం విశ్రాంతి దినం అవుతుంది. అంతే తప్ప 7వ దినమును నువ్వు ప్రెజెంట్ అయ్యి 6 దినములు పని లేకుండా కూర్చుంటే 7వ దినానికి ఉపయోగం లేదు. జీతం ఇవ్వడు దేవుడు నీకు. అంటే 7వ దినం ఎందుకు పరిశుద్ధమైనదైన మాట? వెనక ఉన్న 6 దినాలను బట్టి 7వ దినం పరిశుద్ధమైంది. జీతం ఇచ్చే రోజు ఎందుకు గొప్పదైందంటే, మీకు నెల రోజులు మీరు కష్టపడిన దానిని బట్టి జీతం ఇచ్చే ఆ రోజు గొప్పదైంది. అసలు మీరు నెల రోజులు పని చేయకపోతే ఆ రోజే జాయిన్ అయ్యారు అనుకోండి. మీరు 31న జాయిన్ అయ్యారు ఉద్యోగంలో, జీతం ఇస్తాడా? మరో నెల ఆగుబాబు, నువ్వు ఉద్యోగం చేయలేదు, ఇంకా నెల రోజులు నువ్వు కష్టపడాలి. ఆ తర్వాత వచ్చే 31న కనిపించు. ఎందుకంటే నీ జాయినింగ్ ఈరోజే, నువ్వు ఇంకా పని చేయలేదు. అంటే దేవుడు ఆశీర్వదించిన, పరిశుద్ధపరిచిన ఆ రోజు ఎందుకు గొప్పదైందంటే, దాని వెనక ఉన్న 6 రోజులను బట్టి, 6 రోజుల్లో ఉన్న పనిని బట్టి. ఇప్పుడు చెప్పండి, ఏ రోజు గొప్పదో? 7వ రోజు గొప్పదా? కాదు. వెనక ఉన్న 6 రోజులు లేకపోతే అసలు 7వ రోజు లేదు. 7వ రోజుకి పరిశుద్ధతే లేదు, 7వ రోజుకి ఆశీర్వచనమే లేదు. ఆ వెనక ఉన్న 6 రోజులు కలిపి ఆ యాగం లేక ఆ ఫలితం 7వ రోజుకి వచ్చింది.
కానీ మనిషి ఎంత దౌర్భాగ్యంగా ఆలోచించాడంతే 7వ దినం గొప్పదనుకున్నాడు. ఆ 7వ దినానికి వచ్చిన గొప్పతనం దీని వలన అని అర్థం చేసుకోలేకపోయాడు. 6 దినాలు మనం కష్టపడితే తప్ప ఆ 7వ దినం మంచిదిగా ఉండదన్న విషయం మనిషికి అర్థం కాకపోయింది. కానీ దేవుడు మాత్రం తప్పు చెప్పాడా? దేవుడు దీనిని చెప్పకుండా ఉంచాడా? ఎప్పుడు ఈ విశ్రాంతి దినాన్ని గురించి చెప్పినా ఆ పనిని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడండి. కేవలం ఈ మాట చెప్పి ఆయన వదలటం లేదు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ కూడా మీరు చూడండి 8వ వచనంలో ఎలా ప్రారంభించాడు అతను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని వేరే మాటలోకి వెళ్ళాడా? లేదు. దీని గురించి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి, వివరణ ఇస్తున్నాడు చూడండి. 9వ వచనం, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను, లేకపోతే ఆ దినం పరిశుద్ధం కాదు. 10వ వచనం, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారులైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశీ అయినను ఏమియు ఏ పనియు చేయకూడదు. 6 దినములు నీవు పని కలిగి ఉండు, అలాగని ఓవర్ టైం చేయొద్దు. 7వ దినం మాత్రం నువ్వు పరిశుద్ధ దినముగా విశ్రాంతి దినముగా దేవుని మందిరంలో గడుపు అన్నాడు. ఇది ఎవరికి? ఇశ్రాయేలీలకి. జ్ఞాపకం ఉంచుకోవాలి, మనకు కాదు ఇది, ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలకి ఎందుకు చెబుతున్నాడంటే వారికి చెప్పిన తర్వాత ప్రపంచమంతటికి నేర్పించాలనుకున్నాడు. వారికి చెప్పిందే ప్రపంచమంతటికి చెప్పాలనుకోలేదు. వారికి చెప్పిన తరువాత ప్రపంచానికి నేర్పాలనుకున్నాడు. వారికి ఆలోచించాలనుకున్నాడు, ప్రపంచమంతటికి పరిపూర్ణంగా నేర్పించాలనుకున్నాడు. ముందు ఉదాహరణ, ఏ వస్తువునైనా మనం ముందు తయారు చేసినప్పుడు ముందు ట్రయల్ అంటారు, దానిని ట్రయల్ వేస్తారు. ట్రయల్ వేసిన తర్వాత అది సక్సెస్ అయిందనుకోండి, అందులో అది బాగా నడిచిందనుకోండి, అప్పుడు దానిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు. ట్రయల్ వేసినప్పుడు ఏ స్పీడ్తో వెళ్ళాడో, ట్రయల్ వేసినప్పుడు ఎలా అతడు వాహనాన్ని నడిపాడో, అందరూ అలా నడపాలని రూల్ లేదు. ఎవరి అవసరతకు తగ్గట్టుగా ఎవరికి కావలసినట్టుగా వారు దానిని వినియోగించుకుంటారు, ఆ వస్తువును వినియోగించుకుంటారు. కానీ ట్రయల్ మాత్రం నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో మాత్రమే వేయాలి. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఒక ట్రయల్ లాంటిది. అది కూడా మీకు చూపిస్తాను వాక్యంలో, నా మాటగా చెప్పటం లేదు. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయులకు ఈ దేవుడిచ్చినటువంటి విధి విధానాలన్నీ కూడా ఒక ట్రయల్ లాంటివి, ఒక శాంపిల్ లాంటివి. శాంపిల్లో అంతా ఉండదు. శాంపిల్ ఎలా ఉంటుందంటే జస్ట్ మనం తెలుసుకోవటానికి అనుకూలంగా ఉపయోగకరంగా ఉంటుంది. శాంపిల్ అంతే. అది మందుల షాపు వాళ్ళు డాక్టర్లకి కొన్ని శాంపిల్ మందులు ఇస్తుంటారు. ఇవి వాడి చూడండి, వాడించి చూడండి, ఇవి మీకు నచ్చితే తర్వాత మేము పెద్ద పెట్టి తీసుకుని వస్తాం, అవి అవి పెట్టండి. అంతేనా? అంటే ముందు ఏం చేశారనమాట, శాంపిల్ ఇచ్చారు. ఆ శాంపిల్ సక్సెస్ అయితే ఆ తర్వాత లాట్లు తీసుకుని వస్తారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని కూడా శాంపిల్గా ఇచ్చాడు. ఆ శాంపిల్లో ఏం చెబుతున్నాడు? ఇశ్రాయేలీయులైనటువంటి మీరు, 12 గోత్రాల్లో ఉన్నటువంటి మీరు ఏం చేయాలంటే 7వ దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఎప్పుడు అది పరిశుద్ధమవుతుంది? 6 దినములు మీరు పనిచేసినప్పుడు. మీ తండ్రి అయిన దేవుడు కూడా 6 దినములు కష్టించి పనిచేసి ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని 7వ దినాన్న ఆయన విశ్రాంతిగా తీసుకున్నాడు. దానినే చెప్పాడు ఈయన. ఇక మరొక పాఠ్యభాగంలో అదే నిర్గమకాండం 31వ అధ్యాయం చూడండి, 16వ వచనం. అదే నిర్గమకాండము 31వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరించవలెను. ఇశ్రాయేలీయులు మాత్రమే చెబుతున్నాడు చూడండి, ఇంకెవరికి ఇవ్వటం లేదు. ఇది ప్రపంచమంతా అనటం లేదు, అన్ని జాతీయులు అందరూ అనటం లేదు, కేనానీయులు అందరూ అనటం లేదు, ఎదోమీయులు అందరూ అనటం లేదు, కేవలం ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారము అనుసరించి ఆ దినము ఆచరించవలెను. అది నిత్య నిబంధన. ఎవరికి ఇది నిత్య నిబంధన? ఇశ్రాయేలీయులకు నిత్య నిబంధన. ఎవరు వచ్చే వరకు ఇది నిత్య నిబంధన? యేసు వచ్చే వరకు ఇది నిత్య నిబంధన. ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసేవాడు వచ్చేంత వరకు ఇది నిత్య నిబంధన. తర్వాత 17వ వచనం, నాకు ఇశ్రాయేలీయులకు అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. నాకు ప్రపంచానికి అనలేదు, నాకు మీకు అనలేదు, నాకు క్రైస్తవులకు అనలేదు. తండ్రికి ఇశ్రాయేలీయులకు మాత్రమే, ఆ కాలంలో ఉన్న వారికి మాత్రమే ఇది ఎల్లప్పుడూ ఒక గుర్తుగా మిగిలిపోతుంది అన్నాడు. తర్వాత ఎందుకంటే మరలా 12 గురించి చెబుతున్నాడు చూడండి. విశ్రాంతి దినం చెప్పాడంటే 12 గురించి చెప్తాడు ఆయన.
మళ్ళా చెబుతున్నాడు చూడండి, ఏలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములు సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పుము. ఈ మాట మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు విశ్రాంతి దినం గురించి చెప్పి మర్చిపోయావంటే పనిని గురించి మీరు మర్చిపోతారు. అందువల్ల విశ్రాంతి దినం గురించి ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నాడో పనిని కూడా ఆయన ప్రస్తావిస్తున్నాడు. చూడండి, బాగా ఆలోచన చేయండి. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు పనిని అప్పగించాడు. ఆ పని ద్వారా వచ్చే ఫలితం విశ్రాంతి దినమును ఇశ్రాయేలీయులందరూ ఆచరించాలి అని మాట్లాడాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక మనం క్రైస్తవ్యానికి వచ్చేసరికి విశ్రాంతి దినం ఏది? క్రైస్తవ్యానికి వచ్చేసరికి 6 దినముల పనేది? అసలు మనం ఏ విశ్రాంతి దినం కోసం 6 దినాల పని చేయాలి? ఏ దినం కోసం మనం ఎదురు చూడాలి? దీనిని అంతటినీ మనం ఇప్పుడు లేఖనాలలో ఆలోచించబోతున్నాం. యేసుక్రీస్తు రాని వచ్చాడు, ధర్మశాస్త్రానికి ముగింపు. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉన్న వారిని అందరిని విమోచించడానికి యేసుక్రీస్తు రానే వచ్చాడు. ఆయనను గురించి మనం గత దినాన్ని మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ పనిని గూర్చి, విశ్రాంతి దినాన్ని గూర్చి మరలా మనుషులకు చెప్పడం ప్రారంభించాడు. ఎందుకంటే మనుషులకు అర్థం కాలేదని ఆయనకు అర్థమైంది. ఎప్పటి నుంచి? మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుంచి, మరలా మలాకి చివరి ప్రవక్త, మరలా బాప్తిస్మం ఇచ్చి యోహాను, వీరందరూ వచ్చేంత వరకు ఇశ్రాయేలీయులకు పనిని గూర్చి, విశ్రాంతి దినాన్ని గూర్చి అర్థం కాలేదు అన్న సంగతి యేసుకు అర్థమైంది. అందుకే యేసుక్రీస్తు మరలా విశ్రాంతి దినాన్ని గూర్చే మాట్లాడుతున్నాడు. ఈ విశ్రాంతి దినాన్ని గూర్చి యేసుక్రీస్తుకి యూదులకి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ పనిని గూర్చి, విశ్రాంతి దినాన్ని గూర్చి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, యూదులు యేసుక్రీస్తును నిందిస్తున్నారు, యేసుక్రీస్తుని హింసిస్తున్నారు. దేనిని గూర్చి? విశ్రాంతి దినాన్ని గూర్చా. అంటే వీరికి అర్థం కాలేదు అని మీరు గమనించాలి. అర్థం కాకే కదండి యేసుక్రీస్తుని నిందిస్తున్నారు, అర్థం కాకే కదా యేసుక్రీస్తుని హింసిస్తున్నారు. ఒక్కసారి ఆ పాఠ్యభాగంలోనికి మనం వెళదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. ఒక మంచి సందర్భం ఇక్కడ రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రారంభం నుంచి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యేసు పుట్టినరోజు పండుగకి వెళ్ళలేదు యెరూషలేము. దేనికి వెళ్ళాడు? యూదుల పండుగ ఒకటి వచ్చింది, అప్పుడు వెళ్ళాడు. యూదుల పండగకి ఈయన ఎందుకు వెళ్ళాడు? ఈయన ధర్మశాస్త్రం నెరవేర్చాలి, ధర్మశాస్త్రంలో పండుగలు ఆచరించమని రాయబడింది. అందువలన యేసుతో అది ముగింపబడాలి. ఇక ఈ పండుగలు గొడవ అంతా యేసుక్రీస్తు వదిలిపోవాలి. అందుకే యేసు చాలా బాధలు పడ్డాడు. ఈ గొడవ నాతో వదిలిపోతే సరిపోతుంది, నా తర్వాత వచ్చిన వరకు నేను ఒక మంచి మార్గాన్ని ఇచ్చి వెళ్ళిపోవాలి. అందుకే అపోస్తులకి గొడవ లేదు, శిష్యులకి గొడవ లేదు. ఎక్కడైనా శిష్యులు, అపోస్తులు యూదుల పండుగ ఆచరించడానికి వెళ్ళినట్టుందా? ఉండదు. బాగా గమనించాలి మీరు. ధర్మశాస్త్రానికి ముగింపు ఈయన. చివరి దశకు వచ్చేసిన ధర్మశాస్త్రం, ఎవరికీ అర్థం కాని ధర్మశాస్త్రం. ఈయన దానిని నెరవేర్చి అందరికీ తెలియజేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, దానిని తీసేద్దాం అనుకుంటున్నాడు. 5వ అధ్యాయం ప్రారంభంలో చూడండి, 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. మీ దగ్గర కూడా కోనేరు ఉంది, దారిలో చూశాను. దీనికి 5 కాదు, చాలా ఉన్నాయి మండపాలు. ఆ రోజు ఉన్న కోనేరుకి 5 మండపాలు ఉన్నాయి. అంటే 5 స్థానాలు, 5 ప్రదేశాలు ఉన్నాయి. ఇంతకీ దీని గురించి ఎందుకు చెబుతున్నాడు ఆయన? 3వ వచనం. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆ రోజు ఆ కోనేటిలో నీళ్లు కదిలిస్తుందట దేవదూత. ఎప్పుడు? ఎవరికీ తెలియని సమయంలో, ఆయా సమయములలో దేవదూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలించుట కలదు. ఆ రోజున్న ఒక మంచి కోనేరును గురించి బైబిల్లో రాయబడింది. ప్రపంచంలో దేనికైనా జవాబు బైబిలేనండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉదాహరణ తీసుకున్నా అది బైబిల్లో ఉండక తప్పదు. బైబిల్ సర్వజ్ఞాన గ్రంథం. చిన్నదిగా మన కంటికి కనిపిస్తుంది కానీ 66 పుస్తకాలుగా చాలా తేలికైనదిగా మనకు అనిపించవచ్చు, కానీ ఇది ప్రపంచాన్ని చుట్టే గ్రంథం. ఒక ఫిలిప్పీన్స్కి వెళ్ళి మాట్లాడమంటారా బైబిల్ని గురించి? ఒక మయన్మార్ దేశంకి వెళ్ళి మాట్లాడమంటారా? ఒక చైనా దేశంకి వెళ్ళి మాట్లాడమంటారా? ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని గురించి బైబిల్ మాట్లాడగలదు, ఇంకెవరు మాట్లాడలేరు, ఏ పుస్తకం మాట్లాడలేదు. అంత గొప్పది ఇది. ఒక కోనేరు ఉంది, ఆ కోనేరులో నీటిని దేవదూత ఆయా సమయములకు వచ్చి కదిలించుట కలదు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నీరు కదిలింపబడిన పిమ్మట
మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును. అది ఆ కోనేటికున్న మహిమ. ఈ కోనేటికి ఏమీ లేదు. నీరు పెరుగుతుంది, కిందకి దిగిపోతుంది తప్ప ఇందులో వ్యాధి కలిగిన వాడు దూకితే నయం అవుతుందా? అవటం లేదు. కానీ ఆ కోనేటికి మాత్రం ఉంది. బెతెస్దా కోనేటికి మాత్రం ఉంది. ఎందుకంటే సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు జరిగే కాలం అది. ఏం జరుగుతుందో చూడండి ఇప్పుడు. గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండరి. తీర్థం అయిపోయింది ఇప్పుడు అక్కడ. ఆ మండపం అంతా ఏమైపోయింది? సంబరం. ఎవరితో నిండిపోయింది? అందరూ రోగగ్రస్తులే. ఈరోజు క్రైస్తవ సభలు కూడా అలాగే తయారైపోయాయి. క్రైస్తవ సభలకు వచ్చేవారందరూ వాక్యం వినడానికి రావటం లేదు. దేనికి వస్తున్నారు? రోగాలు తీర్చుకోవడానికి వస్తున్నారు. ఒకవేళ మీరు ఏ క్రైస్తవ సభకైనా వెళితే జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇది రోగాలు తీర్చే సభ అనుకోండి, పక్కన ఎవరైనా రోగగ్రస్తులు ఉన్నారేమో అని జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి జర్కిన్ కానీ, ఫుల్ హ్యాండ్ షర్ట్ కానీ వేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే పక్కన ఉన్నవాడి రోగం మీకు అంటుకుంటుంది. మీ రోగం బాగుపడడం తరువాత వచ్చేవారందరూ రోగులైతే ఆ రోగుల మధ్య మీరు ఉన్నారనుకోండి, మీ పక్కనే టీబీ కలిగినటువంటి ఒక రోగగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడు దగ్గితే ఆ టీబీ వ్యాధి అంతా మీకు వచ్చేస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. వాక్యం నేర్పించే సభలైతే మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే అందరూ వాక్యం నేర్చుకోవడానికి వస్తారు, రోగులు తక్కువగా ఉంటారు. ఇక్కడ ఈ మండపం దగ్గరకు రోగులు ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే అందరికీ స్వస్థత కావాలి. అందరూ రోగం కలిగిన వారే. ఇక్కడ అందరూ రోగం కలిగిన వారేనా? మీరందరూ రోగం కలిగిన వారేనా? అందరూ రోగం కలిగిన వారే. ఏదో ఒకటి ఉంటుంది. మీకు ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది. తలలో చుండ్రు ఉందనుకోండి, అది రోగమే. భోంచేసిన తర్వాత తేనుపు వచ్చేస్తుంది అనుకోండి, గ్యాస్ వచ్చేస్తుంది అనుకోండి, లోపల అది ఒక రోగమే. ఎక్కువసేపు మీరు కూర్చోలేకపోతున్నారు అనుకోండి, అది ఒక రోగమే. దూరంగా ఉంటే మీకు కనిపించడం లేదనుకోండి, అది రోగమే. తలపోటు వస్తుంది అనుకోండి, అది రోగమే. రోగం అందరికీ ఉంది. ఈరోజు ఎవరికి లేదు చెప్పండి? ఎవరికి లేదు చెప్పండి? అందరూ రోగగ్రస్తులే, నేను రోగగ్రస్తుడినే. కానీ ఈ జీవితకాలంలో మనం ఆలోచించవలసింది మరొకటి ఉంది. దాని మీద మనం దృష్టి పెట్టాలి. అప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తాయి మనకి. గ్యాస్ వస్తుందా? చాలా చిన్నది. తలుడిపోతుందా? చాలా చిన్నది. మీకు చుండ్రు ఉందా? చాలా చిన్నది. కళ్ళు కనిపించడం లేదా? కలద్దాలు వేసుకోండి. ఇవన్నీ చిన్నవైపోతాయి మనకు. వీటి కోసం బ్రతకాలనిపించదు మనకు. ఏదో ఇంకా మనం ఆలోచించాలి, దేని కొరకు మనం ఇంకా పరితపించాలి. ఆ రోజు బెతెస్దా అనే కోనేటి దగ్గరికి రోగగ్రస్తులు అందరూ వచ్చేసారు. యేసుక్రీస్తు కాలంలో స్వస్థత పొందటానికి ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. అతన్ని గూర్చి వ్రాయబడింది దేవుని గ్రంథంలో. ఎందుకంటే అతని వలన దేవుడు ఒక మంచి జ్ఞానాన్ని ప్రజలకు నేర్పించబోతున్నాడు. యేసుక్రీస్తే ఎవరికీ తెలియని ఈ విశ్రాంతి దినపు రహస్యాన్ని చెప్పబోతున్నాడు. అందుకే 38 సంవత్సరముల నుండి రోగం కలిగిన వాడు, వ్యాధి కలిగిన వాడు ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండు చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగుతున్నాడు. 38 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడని అర్థమైపోయింది యేసుకి. 38 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడంటే ఇక తన జీవితకాలంలో ఎప్పటికీ ఇతడు స్వస్థత పొందలేడు. ఇప్పటికే 38 ఏళ్ళు అయిపోయింది. పోనీ సీనియారిటీ ప్రకారం ఇతను ఏమైనా ముందుకు తీసుకొచ్చి ఆ కోనేటిలో దించుతున్నారు ఎవరైనా? లేదు, తొక్కిసలాట. అక్కడ కూడా రికమెండేషన్లే. పట్నాయక్ గారు చెప్పారంటే ముందుకు వెళ్ళిపోతారు. అప్పుడు వచ్చినా సరే. ప్రియమైన వారులారా, 38 సంవత్సరముల నుండి రోగం కలిగినటువంటి వ్యక్తి అక్కడే పడున్నాడండి. అతను చూచి యేసుక్రీస్తుకి జాలేసింది. ఇతను ఎవరు కోనేటిలోనికి దించరు, నేనే స్వస్థత ఇవ్వాలి ఇతనికి. కానీ నేను ఇచ్చిన స్వస్థత ద్వారా ఈ యూదులకు కానీ ఇశ్రాయేలీలకు కానీ ఒక మంచి పాఠం నేర్పించాలి నేను. చూసుకున్నాడు యేసుక్రీస్తు. ఈరోజు విశ్రాంతి దినం. ఏ దినం? విశ్రాంతి దినం. కనుక మంచి పాఠం సిద్ధం చేశాను నేను యూదులకి, ఇశ్రాయేలీలకి. విశ్రాంతి దినాన్ని ఇతను నేను స్వస్థపరచాలి. రైట్. ఇప్పుడు ఏం చేశాడు చూడండి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. స్వస్థపరచుకోడుచున్నావా అని అడుగగా 7వ వచనం, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 5 ఉన్నాయి మండపాలు. ఈ 5 మండపాలలో చాలామంది మనుషులు ఉన్నారు. ఉద్యోగం ఒకటైతే అప్లై చేసిన వారు 1,00,000 మంది. నాకెక్కడ ఉద్యోగం వస్తుంది ప్రభువా?
నాకెవరూ సహాయకులు లేరు, నన్ను వెళ్ళి ఆ కోనేటిలో ముంచడానికి ఎవరూ లేరు. అలా చెబుతున్నప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి, 8వ వచనం. యేసు, ఇక నువ్వు కోనేటిలోనికి దిగవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీ దగ్గరికి ఒక మంచి బోధకుడు వచ్చాడు, నీ దగ్గరకు దేవుని కుమారుడు వచ్చేసాడు. ఆ కోనేటి కంటే గొప్పవాడు ఈయన శక్తిని ఎరుగక నీవు ఇంకా పొరపాటులో ఉన్నావు. నువ్వు వెంటనే అడగాలి యేసుక్రీస్తుని. అప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి, యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. కోనేటిలో దిగితే స్వస్థ వస్తుందో లేదో తర్వాత దేవుడు ఎరుక, కానీ యేసు చెప్పిన మాటకు వెంటనే స్వస్థ వచ్చింది ఆయనకి. యేసు మాటలో అమూల్యమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, ఎందుకంటే ఆయన దేవుని మాటను కలిగినవాడు, దేవునిలోంచి వచ్చినవాడు, పాపం ఎరుగనివాడు. ఆయన పాపం ఎరుగని వారికి, పాపం లేని వారికి, దేవుని వాక్యం కలిగిన వారికి ప్రకృతి భయపడక తప్పదు, ప్రకృతి లోపడక తప్పదు. అది రోగమైనా సరే, శరీరమైనా సరే, ప్రకృతి అయినా సరే, దానిని లోపరుచుకోగలిగిన శక్తి మీకు వస్తుంది. ఎప్పుడో తెలుసా? మీరు పాపరహితులుగా ఉన్నప్పుడు, మీలో దేవుని వాక్యం ఉన్నప్పుడు, మిమ్మల్ని చూచిన ప్రతి ప్రకృతి మీకు లోబడటానికి ఉవ్విల్లూరుతుంది, మీకు సేవ చేయటానికి ఇష్టపడుతుంది. లేదంటే ప్రకృతి మీ మీద తిరగబడుతుంది, మిమ్మల్ని అంతం చేయాలనుకుంటుంది. ఎందుకంటే మీలో పాపం చూసిన ప్రకృతి ఎల్లప్పుడూ మిమ్మల్ని చూసి ద్వేషిస్తూ ఉంటుంది తప్ప మిమ్మల్ని ప్రేమించలేదు. కానీ యేసు మాత్రం దేవుని కుమారుడుగా వచ్చాడు, పాపరహితుడిగా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని నిలువెల్ల కలిగి ఉన్నాడు గనక ఆ యేసు మాటకు ఆ రోగం ఆ రోజు ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది. నీ పరుపెత్తుకుని నడుచుకుని వెళ్ళిపో అన్నాడు. వెంటనే అతడు ఏమయ్యాడు చూడండి, స్వస్థత నొందాడు, పరుపెత్తుకుని నడిచాను. 10వ వచనం జాగ్రత్తగా చూడాలి, మన పాఠం దగ్గరికి మనం వస్తున్నాం. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా. వెంటనే అడుగుతున్నారు చూడండి, ఎవరు ఇంతకి వీరు? యూదులు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో రాయబడిన మాట వీరి కోసమే, ఇశ్రాయేలుల కోసం. అందులో ఒక గోత్రం యూదులు. నెంబర్ 1, యూదులందరూ గొప్పవారు అయిపోయారు, యూదులకు ఒక రాజును ఏర్పాటు చేసుకున్నారు, ఇశ్రాయేలులతో వీరు విడిపోయారు. ఈ యూదులు గొప్ప జనాంగంగా మారిపోయారు కనుక ఈ యూదులు ధర్మశాస్త్రం మాదే, దేవుడు మావాడే అనుకుంటున్నారు కనుక ఆ యూదులు ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ఆ దినము విశ్రాంతి దినము గనుక, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. యేసుక్రీస్తు దగ్గరకు రాలేదు వీరు. మొదట ఎవడైతే పని చేస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళారు. ఏంటి, పరుపెత్తుకోవడం కూడా పనేనా? విశ్రాంతి దినమున పరుపు కూడా ఎత్తుకోకూడదా? ఎత్తుకోకూడదట. అంత నిష్ట కలిగి ఉన్నారు వీరు. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు, పరుపు ఎత్తుకోకూడదు, వంట వండుకోకూడదు, బట్టలు ఉతుక్కోకూడదు, ఏం చేయకూడదు, ఇల్లు ఊడ్చుకోకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు. ఏంటండి ఆచారాలు? అసలు విశ్రాంతి దినం వీరికి అర్థం కాలేదు. విశ్రాంతి దినం అంటే ఏంటో వీరికి అర్థం కాలేదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం ఎట్లో వీరికి తెలియలేదు. విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధంగా ఆచరించమన్నాడని వీరు ఏమనుకున్నారో తెలుసా? విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించటం అంటే తెల్లని బట్టలు వేసుకుని వెళ్ళిపోవాలి, అదే పరిశుద్ధత అనుకున్నారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఏంటంటే ఆ రోజు పైసా పని చేయకూడదు, అదే పరిశుద్ధత అనుకున్నారు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఏంటంటే గుడిలోనికి వెళ్ళి గంట కొట్టాలి, ప్రార్థన చేయాలి, అగరబత్తి వెలిగించాలి, అదే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అనుకున్నారు. కానీ వీరికి అసలు రహస్యం తెలియదు. విశ్రాంతి దినం ఎప్పుడు పరిశుద్ధమైనది అవుతుందో వీరికి అర్థం కాలేదు. అందుకే ఆ పరుపెత్తుకున్న వాడితో ఏమంటున్నారు, ఈరోజు విశ్రాంతి దినం కదా, నీవు స్వస్థత నొందినా ఇంకా అలా పడుకునే ఉండాలి, కానీ నువ్వెందుకు పరుపెత్తుకుని నడుస్తున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అంతటా వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు, నీ పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పినాను, నన్ను స్వస్థపరిచాడు, అతని మాట నేను వినాలా? యూదులారా, 38 ఏళ్ల నుంచి నేను పడిన ఈ ప్రదేశంలో నన్ను చూస్తూ వెళ్ళిపోయారు తప్ప నా గురించి ఒక్కడు కూడా పట్టించుకోలేదు, మీ మాట నేను వినాలా అని అడుగుతున్నాడు ఇతడు. యూదుల మాట నేను వినాలా? 38 ఏళ్ల బట్టి నేను ఎవరూ పట్టించుకోలేదు, నాకు ఎవరైనా సహాయం చేశారా? కోనేటిలో నన్ను ఎవరైనా దించారా? లేదు. మీ మాట నేను వినాలా? క్షణాలలో నాకు స్వస్థతనిచ్చిన యేసు మాట నేను వినాలా? అందుకే నన్ను స్వస్థపరిచిన ఆ యేసు మాట నేను విన్నాను, కానీ అతను ఎవరో నాకు తెలియదు అంటున్నాడు చూడండి. వారు, నీ పరుపెత్తుకుని నడుమని నీతో చెప్పినవాడు ఎవడు అని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వారికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండను కనుక యేసు తప్పించుకుని పోయాను.
యేసు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఆయనకు పొగడ్తలు అక్కర్లేదు, ఆయనకు బిరుదులు అక్కర్లేదు, ఆయనకు అందలాలు ఎక్కాలని లేదు. కేవలం దేవుని పని జరిగిందా లేదా, దేవుని పని జరిగిపోతే నేను వెళ్ళిపోవాలి, మరొక చోట దేవుని పనిని చేయడానికి నేను వెళ్ళాలి. అంతేగాని దేవుని పని నేను చేశాను కనుక నాకు సాలువా కప్పండి, దేవుని పని నేను ముగించాను కనుక నాకు దండ వేయండి, దేవుని పనిని నేను ముగించాను కనుక నా చందా సంచి నింపండి అని ఎప్పుడు యేసు అడగలేదు. అడిగాడా? అక్కడే మీరు గుర్తించాలి అసలైన బోధకుడు ఎవరో, గొప్పవాడెవడో, దేవుని వాక్యం తెలిసిన వాడెవడో, తెలియని వాడెవడో. అందరూ చెబుతారు వాక్యం, యూదులు చెప్పరా వాక్యం? యూదుల దగ్గర లేదా ధర్మశాస్త్రం? ప్రధాన యాజకుల దగ్గర లేదా ధర్మశాస్త్రం? యూదుల నోట ఎప్పుడు పలకలేదా కీర్తనలు గుర్చిన మాటలు? మరి వారే వేశారు సిలువ యేసుక్రీస్తుని, వారే వెళ్ళిపోతున్నారు ఈరోజు నరకానికి. నరకంలో ఎక్కువ శిక్ష అనుభవించేది ఎవరంటే వాక్యం తెలిసి వాక్యం ప్రకారం నడుచుకునేవారు. అర్థమవుతుందా మీకు? నరకంలో శిక్ష ఎవరికి ఎక్కువ పడుతుంది? వాక్యం తెలుసు కానీ వారు వాక్య ప్రకారం నడుచుకోరు. పోలీసు వాడు తప్పు చేశాడు అనుకోండి, దొరికిపోయాడు అనుకోండి, వాడిని సన్మానించరు, ఇంకా 4 ఎక్కువేస్తారు. ఎరా నువ్వు పోలీసుడు కదా, నువ్వెందుకు ఈ తప్పు చేసావు? కానిస్టేబుల్కి పట్టుబడిపోతే, పోలీసు ఉద్యోగంలో ఉన్నటువంటి వాడు దొంగతనాలకు పాల్పడితే వాడిని జైల్లో వేసి మామూలుగా కొట్టరు. మామూలు వ్యక్తి కనుకోండి, తెలియదు కనుక తప్పు చేస్తాడు, 2 దెబ్బలతో వదిలేస్తారు, ఒరే వీడికి తెలియదు. కానీ అన్ని సెక్షన్స్ తెలిసిన వాడు తప్పు చేస్తే, ఒక జడ్జి తప్పు చేస్తే వాడిని మామూలుగా శిక్షించరండి. ఎందుకంటే వీడికి అన్నీ తెలుసు, అన్ని సెక్షన్లు తెలుసు, శిక్ష ఏం పడుతుందో తెలుసు, శిక్ష కొరకు భయపడాలని తెలుసు, తప్పు చేయకూడదని తెలుసు. కానీ వీడు నేరం చేశాడు, కానీ కనుక వీడిని గట్టిగా శిక్షించాలి. దేవుడు కూడా అంతే, నరకంలో వారికి శిక్ష ఎక్కువగా ఉంటుంది. అందుకేనండి ప్రధాన యాజకులు, యూదులు చేసే ఆగడాలను యేసు ప్రశ్నించాలనుకుంటున్నాడు, వారికి జ్ఞానం నేర్పించాలనుకుంటున్నాడు. విశ్రాంతి దినమైనా ఒకడిని స్వస్థపరిచాడు యేసుక్రీస్తు, నీ పరుపెత్తుకుని నడువమన్నాడు. యేసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా యేసు కలిశాడు. చూడండి 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇంక పాపము చేయకుమని చెప్పగా, ఇప్పటి వరకు నీకు కీడు తక్కువ, ఎందుకంటే పాపం చేయటానికి నీకు అవకాశం లేక ఓ మూలన పడి ఉన్నావు. ఇప్పుడు నీకు అన్ని అవయవాలు వచ్చాయి, ఇప్పుడు నువ్వేం చేస్తావు? పాపం చేసే అవకాశం ఎక్కువ. ఇప్పుడు దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు అనుకోండి, పాపం చేసే అవకాశం ఎక్కువ. దేవుడు మీకు ఏది ఇవ్వలేదనుకోండి, పాపం చేసే అవకాశం తక్కువ. మీకు 4 కార్లు, 5 బంగళాలు, ఒక 20 భూములు ఉన్నాయనుకోండి, మీరు పాపం చేసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మీ మాట అందరూ వినాలి, మీరు ఎవరి మాట వినరు. అప్పుడు మీరు దేవుని వాక్యం కోసం ఇలా కూర్చోగలరా? ఏంటంటే నాకు 20 కార్లు ఉన్నాయి, నాకు బంగ్లాలు ఉన్నాయి, నా మాట ప్రధానమంత్రి వింటాడు, నేను ఇక్కడికి వచ్చి బరక మీద ఎలా కూర్చుంటాను, నేను ఇక్కడికి వచ్చి బైబిల్లో ఓపెన్ చేస్తాను. ఒకవేళ నేను రావాలంటే మీరు ఎర్ర తివాచి పరచాలి, ఇక్కడ పెద్ద సింహాసనం వేయాలి, నా చుట్టూ ఏసీ పెట్టాలి. అలాగే అనుకుంటాడు ధనవంతుడైన మనిషి. అందుకే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మీకు దేవుడు ఎక్కువ ధనాన్ని ఇచ్చిన కొద్దీ మీరు దేవునికి దూరం అయిపోతుంటారు. ఎందుకంటే పాపం చేసే అవకాశం ఎక్కువ. మీరు పేదవారిగా ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఎక్కువ, పాపం చేసే అవకాశం తక్కువ. అందుకే యేసు ఏమంటున్నాడో తెలుసా? నీకు ఇప్పుడు అన్ని అవయవాలు ఇచ్చాను, నీవు ఇప్పుడు రోగం కలిగిన వాడుగా లేవు, ఆ కోనేటి దగ్గర కూర్చోవలసిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడు లోకంలోనికి వెళుతున్నావు కనుక ఎక్కువ పాపం చేయకు, పాపం చేసే అవకాశం ఎక్కువ కనుక పాపం చేయకు అని మంచి సూక్తిని చెబుతున్నాడు. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఇప్పటి వరకు ఎవరో తెలియదు పాపం. స్వస్థతను పొందాలనే ఆ తపనతో స్వస్థతను పొందాడు, ఆనందంతో పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు తప్ప ఇంతకీ ఎవరు ఈ మాట చెప్పారు అనేది గుర్తించలేకపోయాడు. తరువాత యేసు అని గమనించాడు. యూదులకు వెళ్ళి మొట్టమొదట ఆ విషయాన్ని చెప్పాడు. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. చూడండి ఏం జరిగిందో. ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుని హింసకు గురి చేస్తున్నారు. ఒకవైపు కొడుతున్నారు, ఒకవైపు అనరాని మాటలు అంటున్నారు, ఒకవైపు నిందిస్తున్నారు. ఏంటండి యేసుక్రీస్తుకి? ఈ కార్యక్రమం చేసినందుకు, విశ్రాంతి దినమున దేవుడు మంచికి పనిని చేసినందుకు యూదులు ఏం చేస్తున్నారో చూడండి. యేసును హింసించిరి అని వ్రాయబడింది అక్కడ. అంటే ఎవరికి అర్థం కాలేదు ఇంతకీ విశ్రాంతి దినం అంటే? యేసుకా యూదులుకా? యూదులకే అర్థం కాలేదు.
యూదులు ఏమనుకుంటున్నారు? విశ్రాంతి దినమున అందరూ కూర్చుని దేవునికి ప్రార్థనలు చేసి వెళ్ళిపోవాలి, అదే పరిశుద్ధత అనుకుంటున్నారు. కాదు, అది పరిశుద్ధత కాదు. విశ్రాంతి దినమున కూడా దేవుని కొరకు పని చేయగలగాలి, అది పరిశుద్ధత అని యేసు నేర్పించబోతున్నాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఆ ధర్మశాస్త్రానికి ముగింపు పలకబోతున్నాడు యేసుక్రీస్తు. అందుకే విశ్రాంతి దినమున మంచి కార్యక్రమాన్ని చేశాడు. ఇది చేసినందుకు యేసును యూదులు హింసిస్తున్నారు. అప్పుడు యేసు ఏమంటున్నాడో చూడండి, మనం చదువుకున్న మాట, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చను. నా తండ్రి చేశాడు గనక నేను చేశాను, నా తండ్రి చేయకపోతే నేను చేయను. విశ్రాంతి దినమున కూడా నీవు పని చేయాలని దేవుడు నాకు చెప్పి పంపించాడు. పరలోకంలో నా తండ్రి నోట ఆ మాట విన్నాను నేను. ఏమన్నాడు తండ్రి ఏమన్నాడట? విశ్రాంతి దినమును కూడా నీవు ఖాళీగా కూర్చోవడానికి వీలు లేదు, ఎందుకంటే యూదులందరూ ఖాళీ కూర్చుంటున్నారు. యేసు, నీవు భూమి మీదకి వెళ్ళిన తర్వాత విశ్రాంతి దినమును కూడా నువ్వు పని చేయాలి. కేవలం తండ్రి చెప్పటం వరకే కాదు, తండ్రి కూడా విశ్రాంతి దినమును పనిచేస్తున్నాడు. విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకోవాలనుకున్న తండ్రే విశ్రాంతి దినాన్ని కూడా పనిచేస్తున్నాడు. అదే మాట కింద రాయించాడు చూడండి, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కానీ యేసుక్రీస్తు దేని నిమిత్తం ఇదంతా చేస్తున్నాడు? 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. ఇప్పుడు చెబుతున్నాడు వారికి, తండ్రి ఏం చేయటం కుమారుడు చూస్తాడో అదే చేస్తాడు కుమారుడు కూడా, తనంతట తాను ఏమీ చేయడు. అంటే యేసుక్రీస్తు భూమి మీద ఏం చేస్తున్నా అది పరలోకంలో తండ్రి కూడా చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? విశ్రాంతి దినమున యేసుక్రీస్తు పని చేస్తున్నాడంటే పరలోకంలో తండ్రి కూడా విశ్రాంతి దినమున ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఇది అర్థం కాలేదండి చాలామందికి. ఇప్పుడున్న 7th డే బోధకులందరికీ, 7th డే సంఘాలన్నిటికీ ఇది అర్థం కాలేదు. ఏది పట్టుకున్నారు వీరు? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం, అంతే, అక్కడతో ఆగిపోయారు వీరు. అది ఇశ్రాయేలీయులకు మొట్టమొదట చెప్పిన పాఠం ఆలవి. ఇక ముగింపుకు వచ్చిన తర్వాత యేసేమంటున్నాడు? అసలు పరలోకంలో మీ తండ్రి విశ్రాంతి దినాన్ని ఎలా ఉన్నాడో తెలుసా? హాయిగా పడుకున్నాడు అనుకుంటున్నారా? కాదు, విశ్రాంతి దినాన్ని కూడా మీ తండ్రి పనిచేస్తున్నాడు, నా తండ్రి పనిచేస్తున్నాడు. అందుకే భూమి మీదకి వచ్చిన నేను కూడా విశ్రాంతి దినాన్ని పని చేయాలనుకున్నాను, అందుకే వీడిని నేను స్వస్థపరిచాను. చూడండి ఏమంటున్నాడు అక్కడ 2వ భాగం, ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును అంటున్నాడు. పరలోకంలో తండ్రి ఏం చేస్తాడో భూమి మీద కుమారుడు కూడా అలాగే చేయును. అంటే విశ్రాంతి దినం విషయంలో దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటన్నమాట? విశ్రాంతి దినాన మీరు రెస్ట్ తీసుకోకూడదు, విశ్రాంతి దినాన మీరు విశ్రాంతి పొందకూడదు, ఆ రోజు కూడా మీరు పని చేయాలి. ఎందుకంటే మీ పనికి వచ్చే ఫలితం భూమి మీద రాదు, 6 దినాల తర్వాత రాదది. బాగా అర్థమవుతుందా? మీరు చేస్తున్న పనికి ఫలితం 6 దినాల తర్వాత వచ్చేది కాదు. మీరు చేస్తున్న పనులు, భూమి మీద లోక సంబంధమైన పనులు, నెల తర్వాత ఫలితం వస్తుంది, జీతం. ఒకవేళ రోజు కూలి అయితే రోజు తర్వాత ఫలితం వచ్చేస్తుంది. పొద్దున్న వెళ్తే సాయంత్రానికి మీ చేతిలో డబ్బులు వచ్చేస్తాయి. రోజుకు తగిన ఆ పనికి తగిన ఫలితం, నెల రోజుల పనికి తగిన ఫలితం, లేక 2 నెలల పనికి తగిన ఫలితం. కానీ మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించారో, ఎప్పుడైతే క్రైస్తవులోనికి అడుగుపెట్టారో ఫలితం అనేది మర్చిపోవాలి. ఎందుకంటే మీరు పని చేస్తూనే ఉండాలి. మీ కొరకు ఇవ్వబడిన ఆ పనిని మీరు నెరవేరుస్తూ ఆ ఫలితాన్ని మాత్రం మీరు ఎదురు చూస్తూ ఉండాలి తప్ప ఫలితాన్ని అనుభవించాలని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే ఇంకా దేవుడు మనుషులకు ఫలితాన్ని ఇవ్వలేదు, అసలు దేవుడే ఫలితాన్ని తీసుకోలేదు. యేసు మాటల్లో మీరు విన్నారు, విశ్రాంతి దినాన దేవుడు కూడా పనిచేస్తున్నాడు, విశ్రాంతి దినాన యేసు కూడా పనిచేస్తున్నాడు. అంటే వీరికే లేని ఫలితం మనకెలా వస్తుంది చెప్పండి? అసలు దేవుడు తీసుకుంటే కదా విశ్రాంతి, అసలు దేవుడు తీసుకుంటే కదా ఫలితం. వీరు తీసుకోలేదండి. అందుకే అన్నాడు ఆయన, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అంటే దానిలో ఉన్న పరమార్థం అదే. నేను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు,
నేను ఎప్పుడూ ఫలితాన్ని అనుభవించలేదు, మీ అందరితో ఫలితాన్ని అనుభవించాలని నాకు ఉంది. అందుకే మీ పనిని కూడా ముగించేయండి, మీతో పాటు నేను కూడా పని చేస్తాను, నా కుమారుడు కూడా పని చేస్తాడు, పరిశుద్ధాత్మను కూడా కావాలంటే పనిలో పెడదాం. యేసుక్రీస్తు భూమి మీద తన పనిని ముగించిన తర్వాత, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వచ్చిన తర్వాత నా కుమారుని మరలా పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాను. ఆయన కూడా పని చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు మన అందరిలో. మీరందరూ వాక్యం వింటున్నారా? వాక్యం వింటున్నప్పుడు మీ మనస్సును ఎటు పోనివ్వకుండా పరిశుద్ధాత్ముడు లో నుండి ఎంతో కష్టపడుతున్నాడండి. ఆయనకి శరీరం లేదు, ఆయనకి వ్యక్తిత్వం లేదు, ఆయనకు రూపం లేదు, కానీ ఆయన పడే కష్టం ఇంత అంత కాదు. మీరు వాక్యం వింటున్నారు, కానీ మీ మనసు ఇంకా ఏదో ఆలోచించాలనుకుంటుంది. అప్పుడు వెంటనే మీ దగ్గరకు వచ్చి మరలా వాక్యం వైపు తిప్పుతున్నాడు, మరలా వాక్యం వైపు మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తున్నాడు, ప్రార్థన చేసేలా చేస్తున్నాడు, తండ్రిని అబ్బా తండ్రి అని మొరపెట్టేలా చేస్తున్నాడు. కనీసం ప్రార్థన చేయని ప్రోత్సహిస్తున్నాడు మనలను. కానీ మనం చేస్తున్నావా? ఆయనకి విలువనిస్తున్నావా? అందుకే తన పత్రికల్లో పౌలు అంటాడు, ఆత్మను ఆర్పకండి, మీ దగ్గర ఉన్న ఆత్మను, మీలో ఉన్న పరిశుద్ధాత్మను మీరు ఆర్పకండి, దినదినం దానిని అభివృద్ధి చేయండి, ఆయన మీలో ఉండటానికి ఆయన ఇష్టపడేలా చేయండి. అంతేగాని ఇంకా నేను ఎంత ప్రయత్నించినా వీడిలో ఉండటం అనవసరం. వాక్యం వింటాడు, తర్వాత బయటకు పోతాడు, తన ఇష్టంలో తను ఉంటాడు. ఒక్కరోజు కూడా కనీసం మనసు పెట్టి ప్రార్థన చేయలేడు, ఒక్కరోజు కనీసం వాక్యాన్ని చదవలేడు అని పరిశుద్ధాత్ముడు ఏనాడు మనలను చూసి విసికి వేసారకూడదు. ఆత్మను ఆర్పకంటే, ఎందుకంటే ఆత్మే మిమ్మల్ని పరలోకానికి చేర్చాలి. పరిశుద్ధాత్ముడు చాలా పని కలిగి ఉన్నాడు. మన సంఘంలో పని కలిగి ఉన్నాడు, వేరే సంఘాలలో పని కలిగి ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని క్రైస్తవ సంఘాలు చెప్పండి, ఎంతమంది క్రీస్తు కోసం పనిచేస్తున్నారు చెప్పండి. వారందరినీ కట్టడంలో, నిలబెట్టడంలో, దేవుని కొరకు ప్రోత్సహించడంలో ఎంత కష్టపడుతున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పని కలిగి ఉన్నాడు. వీరందరూ పని కలిగి ఉంటే వారానికి ఒకరోజు మనకి హాలిడే ఏంటండి? సెవెంత్ డే అని చెప్పి శనివారాన్ని కొంతమంది పోయారు, సండే అని చెప్పి మరికొంతమంది సండే పోయారు. ఈరోజు మనం విశ్రాంతి తీసుకోవాలి. వారంలో నువ్వు అంత కష్టపడిన కష్టం ఏంటయ్యా? విశ్రాంతి తీసుకోదగిన కష్టం ఏం పడ్డావు నువ్వు? అసలు దేవుని కోసం కష్టపడ్డావా? దేవుని కోసం చెమటోడ్చావా? దేవుని కోసం బాధ అనుభవించావా? దేవుని కోసం రక్తం కార్చావా? లేదే. అలాంటిది 6 రోజుల పని తర్వాత విశ్రాంతి కోరుకుంటున్నావా? సిగ్గు లేదు విశ్రాంతి అడగడానికి? దేవాలయంలో కూర్చుని, ఫ్యాన్ కింద కూర్చుని ఈ రోజంతా నేను విశ్రాంతి తీసుకోవాలి, తెల్లని బట్టలు వేసుకోవాలి, సెంటు కొట్టుకోవాలి, దేవుడికి నాకు తోచింది ఇచ్చేయాలి. ఇదా విశ్రాంతి? ఈ విశ్రాంతిని కోరుకుంటుందా ఈరోజు దౌర్భాగ్యపు క్రైస్తవ్యం? అసలు విశ్రాంతి తెలియదు కనుక ఈ విశ్రాంతిని చూచి మోసపోయారు క్రైస్తవులందరూ. ఆ భయంకరమైన, గొప్పదైన, మహా అద్భుతమైన ఆ విశ్రాంతి తెలియక ఆ దేవుడే ఎదురు చూస్తున్నాడు ఆ విశ్రాంతి కోసం. క్రీస్తే ఎదురు చూస్తున్నాడు ఆ విశ్రాంతి కోసం, మనందరితో అనుభవించాలని దానిని. దేవుని పిల్లలైన వారందరితో ఆ విశ్రాంతిలో పాలు పొందాలని పరలోకమందున తండ్రి మొదలుకొని నీతిమంతులు, ప్రవక్తలు అందరూ ఎదురు చూస్తుంటే మనకేంటండి ఆ విశ్రాంతి మీద కనీసం అవగాహన లేదు? మనకేంటండి పనిని ముగించాలనే తాపత్రయం లేదు? అందుకే హెబ్రీయులతో పౌలు అన్నాడు. ఇప్పుడు చదవండి మాట, 4వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఒకవేళ విశ్రాంతి వారం వచ్చేదైతే ఇక్కడ ఏమని రాయించాలి చెప్పండి? కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి వారం వస్తుందని రాయించాలి. అలా అన్నాడా? విశ్రాంతి దినం వస్తుందని రాయించాడా? లేదు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని పనిలో ఉన్న వారికి విశ్రాంతిని నిలుపుదల చేశాడు దేవుడు. వారం ఇవ్వాలనుకోవటం లేదు, నెల ఇవ్వాలనుకోవటం లేదు, సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలనుకోవటం లేదు. అసలు విశ్రాంతిని ఆయన నిలుపుదల చేశాడు. అబ్రహాముకు కూడా ఇంకా విశ్రాంతి నిలిచి ఉన్నది. దావీదుకు కూడా ఇంకా పరలోకంలో ఆ విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకంటే రాయించాడు చూడండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆనాడు 6 దినముల పని తర్వాత ఆయన విశ్రమించాలనుకుని దేవుడు వ్రాయించిన మాటను బట్టి
ఒక ఉదాహరణగా, ఒక పోలికగా ఇశ్రాయేలులకు చెప్పవలసినటువంటి ఆ మాటల కొరకు దేవుడు ఆ రోజు వ్రాయించిన దానిని బట్టి, తర్వాత ఎలాగో పనిలోకి వచ్చేసాడు మరలా ఆయన. కానీ ఏమంటున్నాడు చూడండి, దేవుడు తాను చేసినటువంటి పని తర్వాత ఆయన తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆయన విశ్రాంతిలోకి ఎవరైనా వెళ్తున్నారా? ఆయన పనిలోనికి ఎవరైనా వెళ్తున్నారా? ఒకవేళ అలా వెళ్ళిన వారు ఎలా ఆలోచించాలంటే, పని ముగించిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలి అని ఆలోచించాలి. ఏది, ఇంకా మనం పనినే కలిగలేము, ఇంకా మనం విశ్రాంతి మీద కనీసపు అవగాహన లేదు మనకు. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మీ జీవితకాలంలో మీరు చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందంటే అది దేవుని పనే. దేవుని కోసం మీరు ఎంత కష్టపడినా అది వృధా కాదు. ప్రతి దానిని దేవుడు తన గ్రంథంలో లెక్కించుకుంటాడు. దానికి తగ్గ బహుమతి విశ్రాంతిని మీకు ఇవ్వాలనుకుంటాడు తండ్రి. అందుకే జీవగ్రంథంలో రాసుకుంటున్నాడు. దేవుని కోసం ఒక కార్యక్రమం జరిగించారా, దాన్ని రాసుకుంటాడు దేవుడు. దేవుని కోసం ఒక తెరను మీరు పాతారా, దేవుడు దానిని రాసుకుంటాడు. కుర్చీలు వరుసలో పెడుతున్నారా, దానిని దేవుడు రాసుకుంటాడు. ఒక పాట పాడుతున్నారా, దానిని దేవుడు రాసుకుంటాడు. చలిలో మగ్గిపోయి దేవుని వాక్యం వింటున్నారా, దానిని దేవుడు రాసుకుంటున్నాడు. ఎందుకంటే ఇదంతా పని కొరకు దేవుడు ప్రతిఫలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి పనికి ఫలితం ఉంది. ప్రభుత్వం దగ్గర చేసే పనికి మనకు ఫలితం ఉంది, సముద్రం మీదకి వెళ్ళే పనికి ఫలితం ఉంది, భూమి మీద చేసే పనికి ఫలితం ఉంది. అన్ని పనులకు ఫలితం ఉన్నప్పుడు దేవుని పనికి ఫలితం లేదని ఎవడు చెప్పగలడు చెప్పండి? ఫలితం ఉంది. కానీ అది భూమి మీద వెంటనే వచ్చేది కాదు, వారం తర్వాత వచ్చేది కాదు, సంవత్సరానికి వచ్చేది కాదు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించాలనుకుని మీరు పని చేయాలి. అలాంటి పనిలో మీరుంటే మీరు ఖచ్చితంగా విశ్రాంతిలోనికి వెళతారు. అందుకే ఆయన అన్నాడు చూడండి, 10వ వచనం, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా అన్నాడు చూడండి. ఎంతోమంది విశ్రాంతి దినాన్ని గూర్చి తెలియక పడిపోయారు. శనివారం విశ్రాంతి దినం అనుకున్నారు యూదులందరూ, శనివారం విశ్రాంతి దినం అనుకున్నారు ఇశ్రాయేలీలందరూ. అందుకే వారం పాటు తమ కార్యక్రమాలు చేసుకుని వారాంతమున దేవుని సన్నిధిలో వీరు నిద్రపోయి వెళ్ళిపోయేవారు, వాక్యం తెలియక బ్రతికేవారు. అందువల్ల ఏమన్నాడు వీరిని గురించి ఏం రాయబడింది? అవిధేయత వలన వారు పడిపోయినట్లు మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి అన్నాడు. అంటే ఎంత జాగ్రత్త ఉండాలో మీరు చూడండి. సులభమైంది కాదు ఇది. ఈ విశ్రాంతిలో ప్రవేశించడం అనేది అంత తేలికైంది కాదు, సులువైంది కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఎంతోమంది ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా బోల్త కొట్టారు, తప్పటడుగులు వేశారు, పడిపోయారు. పడిపోవటం అంటే నరకంలో పడిపోయారని అర్థం, పాతాళలోకంలో జారిపోయారని అర్థం. చిన్న జీవితకాలంలో ఈ పనిని మనం ముగించలేకపోతే, దేవుని కార్యక్రమాలను మనం నెరవేర్చలేకపోతే ఆ విశ్రాంతిలో ప్రవేశించలేము. అందుకే జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. జాగ్రత్త కలిగి ఉండండి. మొదటి నుంచి ఎంతో పనిని చేస్తుండొచ్చు మీరు, కానీ చివరికి వచ్చేసరికి ఆ పనిని ముగించే క్షణాలలో ఆ పనిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ పనికి ఫలితం లేదు. ఇస్కరియోతు యోధా మీకు తెలుసు, ఎంతో పని చేశాడు, యేసును వెంబడించాడు, శిష్యులలో ఒకడయ్యాడు. యేసు ఈ 12 మందిని శిష్యులను పంపించినప్పుడు సువార్త కార్యక్రమాలకు వారితో పాటు వెళ్ళాడు. రోగులను స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు, దేవుని వాక్యం ప్రకటించాడు. కానీ చివరికి వచ్చేసరికి ఎలా మారిపోయాడు చూడండి. ఆ పనికి ఫలితం లేకుండా పోయింది. అందుకే అవిధేయత వలన మీలో ఎవరూ పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి అంటున్నాడు. మీరు ఇప్పటి వరకు ఎంతో పని చేస్తుండొచ్చు, అందరూ సాకారులై ఉండొచ్చు, తమ కష్టార్జితాన్ని ఇచ్చిన వారై ఉండొచ్చు. కానీ మధ్యలో పడిపోయేవారుగా ఉండకండి, తెలివి కలిగిన వారుగా ఉండండి. దానిని కొనసాగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా చివరి వరకు దానిలో మీరు నిలబడాలి. LIC మీ అందరికీ తెలిసే ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరూ తమ జీవితానికి ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అంటే మధ్యలో ఒకవేళ జీవితం ఆగిపోతే మన వెనక ఉన్న వాళ్ళకైనా 4 డబ్బులు మిగులుతాయని. ఈ LICలకి మనం ఎప్పుడు ప్రీమియంలు కడతా ఉండాలి. నెలకో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ప్రీమియం అనేటువంటిది కడుతూ ఉండాలి. మనం డబ్బు కడుతూ ఉండాలి. ఒక 10 సంవత్సరాలు కట్టిన తర్వాత మీరు దానిని ఆపేయారనుకోండి, ఆ డబ్బు వెనక్కి ఇవ్వడు. ఇంకా
అక్కడితో ఆ పాలసీ ల్యాప్స్ అయిపోతుంది, మీరు కట్టినదంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకే మరలా మీకు ఫోన్ చేస్తాడు, మీరు దీన్ని బ్రతికించుకోండి, ఈ పాలసీని మీరు బ్రతికించుకోండి, వెంటనే మీరు ఆ ప్రీమియం చెల్లించండి, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కట్టిన సొమ్మంతా వృధా అయిపోకూడదు. యేసుక్రీస్తు కోసం, దేవుని కోసం మీరు చేసే పని కూడా అలాంటిదే. ఫలితం రావాలంటే చివరి వరకు మీరు అన్ని బాధలు సహించాలి. ఫలితం మీరు పొందాలంటే చివరి వరకు మీరు దీనిలో నిలబడాలి. పని పూర్తి చేసేంత వరకు మీరు నిద్రపోకూడదు. ఆ విశ్రాంతిలో మీరు ప్రవేశించాలంటే అవిధేయత మీ దగ్గర ఉండకూడదు, విధేయులుగా ఉండాలి క్రీస్తుకి. అందుకే విశ్రాంతి దినాన్ని గురించి ఆనాటి యూదులకు తెలియనిది, ఇశ్రాయేలులకు తెలియనిది యేసు నేర్పించాడు. ప్రతి క్షణం దేవుని పనిలో ఉండండారా, మీకు విశ్రాంతి లేదంటున్నాడు ఆయన. మీకు విశ్రాంతి లేదు. మరో చక్కని మాట చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. యేసుక్రీస్తు చెప్పిన మాట 4వ వచనం, పగలున్నంత వరకు తన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను అంటున్నాడు. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. నన్ను పంపిన వాని క్రియలు నేను చేయుచుండవలను అని వ్రాయలేదు అక్కడ, మనము చేయుచుండవలను. పగలున్నంత వరకు క్రియలు చేయాలి, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడన్నా పని చేయగలడా? పని చేయలేడు. ఏంటెంతకి పగలు, ఏంటెంతకి రాత్రి? మీ జీవితకాలంలో పగలేంటి, మీ జీవితకాలంలో రాత్రి ఏంటి? తల్లి గర్భంలోంచి మీరు బయటకు వచ్చి యవ్వనస్తులుగా బ్రతుకుతూ దేవుని వాక్యం తెలుసుకున్న మరుక్షణం నుంచి మీరు పగటిలో ఉన్నవారు, వెలుగులో ఉన్నవారు. కానీ మీ జీవితం మీకు సహకరించని కొన్ని రోజులు వస్తాయి భవిష్యత్తులో. మీ శరీరం ఉడిగిపోతుంది, మీ చేతులు సరిగ్గా పనిచేయవు, మీ కళ్ళు సరిగ్గా చూడలేవు, మీ నడుము వంగిపోతుంది, ఎక్కువ దూరం నడవలేరు. అప్పుడు దేవుని పనిని చేయగలరా? చేయలేరు. ఎందుకంటే మీ జీవితంలోనికి చీకటి వస్తుంది. మరణ దినాలు మీకు దగ్గర పడుతున్నాయి. చాలామంది అనుకుంటారండి, ఇప్పుడు యవ్వన కాలం కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు యవ్వన కాలం కదా, ఇప్పుడు దేవుడేంటి, ఎప్పుడో కదా దేవుడు. దేవుని గురించి ఆలోచించవలసింది ఎప్పుడో, నులక మంచం మీదకి వెళ్ళిపోయిన తర్వాత, బాగా అన్నీ అయిపోయిన తర్వాత, మనవరాళ్ళు పుట్టిన తర్వాత అప్పుడు పట్టుకోవాలి బాబయ్య దేవుడి పుస్తకం పట్టుకోవాలి, అప్పుడు రావాలి గుడికి అనుకుంటున్నాడు ఈరోజు మనిషి. అందుకే యేసు ఏమంటున్నాడు తెలుసా? పని చూస్తే చాలా ఎక్కువగా ఉన్నది, కోత చూస్తే విస్తారంగా ఉంది. ఒరిస్సా ప్రాంతం చూడండి ఎంతమంది ఉన్నారు, మీ బీచ్కి చూడండి ఎంతమంది వస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా వాక్యం చెప్పారా? వారికి ఎప్పుడైనా పాంప్లెట్లు పంచి ఇచ్చారా? వారి కోసం ఎప్పుడైనా ఒక ఫ్లెక్స్ కట్టారా? ఒరియా భాషలో ఒక మంచి ఫ్లెక్స్ రాయించారా? అయ్యా వచ్చే మీరందరూ యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు, కానీ మీరందరూ భూమి మీద యాత్రలో ఉన్నారు, మనమందరం భూమి మీద యాత్రలో ఉన్నాం. దీనిని బైబిల్ చెప్పింది, నేర్చుకోండి అని ఒక ఫ్లెక్స్ కట్టారనుకోండి అక్కడ ఒరియా భాషలో, లేక బెంగాలీ భాషలో. ఎందుకంటే కలకత్తా నుంచి చాలామంది వస్తున్నారు అక్కడికి. చూసిన వారిలో 10 మంది చూస్తే ఒక్కడైనా మార్పు నొందుతాడు. అంటే ఇక్కడ ఒక రక్షకుడు ఉన్నాడన్నమాట, ఇక్కడ ఎవరో మంచోళ్ళు ఉన్నారన్నమాట. అందరూ వ్యాపారం చేసుకునేవారైతే మా కొరకు ఆలోచించేవారు, ఆత్మను రక్షించేవారు కూడా ఇక్కడ ఎవరో ఉన్నారన్నమాట. ఎవడో ఒకడు మారతాడండి, ఎవడో ఒకడు మీ ఫోన్ నెంబర్ చూస్తాడండి, ఎవడో ఒకడు మీ వెబ్సైట్ అడ్రస్ చూస్తాడండి, మార్పు నొందుతాడు. దేవుడు కూడా మిమ్మల్ని బట్టి హర్షిస్తాడు. పని చేయడానికి ఆలోచన చేయాలి. మీరు ఏం చేయాలి పని, నేను ఎలా చేయాలి పని, నేను నా చుట్టూ వారిని ఉన్నవారిని ఎలా రక్షించాలి నేను. ఎందుకంటే మనమందరం పగటి కాలంలో ఉన్నాం, రాత్రికాలం రాబోతుంది. ఏ యాక్సిడెంట్లోనో ఏ చేయో ఏ కాలో పోయిందనుకోండి, ఏం చేయగలమండి ఇంక సేవ? ఒక మంచం మీద కూర్చోవడం తప్ప, ఒక కుర్చీలో వీల్ చైర్లో తిప్పుకోవడం తప్ప ఏం చేయగలం చెప్పండి? మీ గొంతు ఉన్నప్పుడే మీరు దేవుని కోసం మాట్లాడండి. మీ కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని బాగా చదువుకోండి. మీ మైండ్ సరిగ్గా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బాగా పట్టించండి దానికి. మీ అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడు దేవుని కోసం బాగా పనిచేయండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇది నేననే మాట కాదు. 9వ అధ్యాయం 4వ వచనం చూడండి, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. ఇది రూల్, ఇది విశ్రాంతిని మీరు పొందాలంటే దిస్ ఈజ్ ద రూల్. మనం చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. రాత్రి వచ్చుచున్నది, ప్రతి మనిషి జీవిత కాలంలో రాత్రి కాలం వస్తుంది, అప్పుడెవడు పని చేయలేడు. కనుక జాగ్రత్త పడండి, మేల్కోండి, దేవుని కార్యక్రమాలు చేయండి. పని చేస్తేనే మీకు విశ్రాంతి. పని చేయని వాడు విశ్రాంతి అనే మాటను కూడా పలకటానికి అనర్హుడు, వాడు విశ్రాంతిలోనికి వెళ్ళలేడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి.
పరలోకమందున మా తండ్రి, పనిని గూర్చి విశ్రాంతిని గూర్చి మీ గ్రంథంలో రాయబడిన చక్కని పాఠ్యాంశం మేము నేర్చుకున్నాం, పరిశోధన చేసాం. విన్న ప్రతి ఒక్కరూ మార్పు నొందిన వారై మీ కొరకు పనిచేయుటకు వారికి మనసునివ్వండి. పగటి కాలంలో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలనే ఆతృతతో, ఆవేదనతో ప్రతి క్షణం మీ కొరకు మంచి మంచి కార్యక్రమాలు చేయటానికి వారికి మంచి ఆలోచన, మంచి జ్ఞానం మీరు అనుగ్రహించండి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా వాటి ప్రకారం బ్రతుకుటకు, జీవించుటకు వారికి సహాయం చేయండి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మీ పని ఎడల ఆసక్తి కలిగి ఉండటకు సహాయం చేయండి. స్త్రీలుగా ఎంతోమంది మీ మాటలు విన్నారు. వారు నేర్చుకున్న వాక్యం అనేక మందికి దానిని ప్రకటిస్తూ, వారికి మీరిచ్చినటువంటి గర్భఫలాలు బహుమానంగా మీరిచ్చినటువంటి పిల్లలు, వారికి చిన్ననాటి నుండి దేవుని పని అంటే ఏంటో ఈ పాఠం ద్వారా నేర్పించి భవిష్యత్తు తరానికి మంచి పనివారిని వారు కూడా తయారు చేయగలుగుటకు వారికి సహాయం చేయండి. జీవగ్రంథమందు పేరు సంపాదించుకొని మీ చిత్తాన్ని నెరవేర్చువారై తండ్రి మీకు సంతోషాన్ని ఇచ్చేవారుగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.